ఏమన్నా మన ఇంటికి కోతి వచ్చింది కదా అడగవుతుంది గొడవ పైన ఎక్కడ రా హడవా అలా గొడవ పైన హడవుతుంది నాన్న కోతిని చూపించడానికి ఎత్తుకొచ్చినావా నాయన బయటికి ఆమె లేచి వచ్చిందా స్కూల్కి టైం అవుతుంది నాన్న స్నానాలు చేసుకోవాలి కూర వేస్తుంది కదా చేసినాక స్నానాలు చేపిస్తుంది తేజస్వి బ్రష్ చేసుకోను చెల్లెలు వేసిందా తేజస్వి నిన్నటి నుంచి డల్ అయినావు ఎందుకు తేజస్వి డల్ అయినావు ఎందుకురా స్వప్న అయితే వంట చేస్తుంది ఇక్కడ ఏం కర్రీ ఈరోజు వంకాయ కర్రీ చాయ్ ఇందా విజయ్ ఏం చేస్తున్నావు ఇంకా బెండకాయ కర్రీ ప్లస్ చాయ్ చాయ్ పోసి విజయ్ వాటర్ కాయని పిల్లలకు స్నానాలు చేయించాలి ఇక సరే చేపిస్తా పట్టు స్వప్న విజయ్ ఇద్దరు కలిసి జొన్నకంకిని అయితే ఆరబెడుతురు కుప్పి ఇక్కడ వేసిండి మీ ఇక్కడ నుంచి తీసుకొని బయట పడాములేస్తారు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం స్వప్న ఇక్కడ నింపిస్తుంది విజయ్ తీసుకొని ఆడ వేసేస్తుంది బయట ఎండకేసారు పచ్చి జొన్నలు అయితే చేను నుంచి తీయంగానే మిషన్కి పట్టేస్తే బూగు రాకుండా జొన్నలు బాగా వస్తాయంట ఇవి తెల్ల జొన్నలు కాబట్టి కొద్దిగా బాగా ఆరబెట్టిన తర్వాతనే మిషన్కి వేయాలంట ఆరబెట్టకుండా మిషన్కి వేస్తే జొన్నలలో బూగు వస్తుంది అంట అందుకోసమని బయట 3 days నుంచి ఆరబెడుతున్నాము అయిపోయిందా నిన్న మొన్న 2 days నుంచి నేనే మోసిన అంత జొన్నకంకి అంతా ఇన్ని నుంచి తీసుకొని బయటకి వేసిన ఇది జర్ర ఏదన్నా ఈ జొన్నకంకిలో ఏదన్నా చిన్న వర్క్ చేసినా కూడా ఇంకా సుంకంతా పైన పడుతుంది దురద వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా స్నానం చేసుకోవాలి ఈ కుప్పేసిందాక ఇన్ని జొన్నలు రాలినాయి దాదాపుగా 2 kg జొన్నలు రాలినాయి రోజు మేము కంకి ఆరబెట్టడము స్నానాలు చేసుకోవడమే అవుతుంది ఎందుకంటే సుంకు పడుతుంది పైన ఈ రోజు మాత్రమే నేను ముట్టుకోలేదు ఎందుకంటే కొత్తింటి దగ్గర వర్క్ ఉంది నాకు చూద్దాం మన ఇంటికి వచ్చినా వీళ్ళు వర్క్ చేస్తారు అట్లా అని వీడియో తీసిన సరే ఈరోజు మిషన్ వస్తే కూడా పట్టేద్దాం మిషన్ వస్తే పట్టేస్తే జొన్నలు కూడా అయిపోతాయి దాని పనే అయిపోతుంది ఊరికి ఆరబెట్టడం తీయడం అవుతుంది మనకు రిస్క్ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అదేమో మామూలుగా ఉంటే చేసేమో అని సుంకు పడుతుంది పైన మొత్తం దురద